హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ని ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్తో కనుక ప్రిపేర్ చేశారంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది. అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ తినమని పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి. పిల్లలు అస్సలు వద్దనుకుంటా ఎంత ఇచ్చినా సరే తింటూనే ఉంటారు. అంత డెలిషియస్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్, అలాగే ఒక 1/2 లీటర్ వరకు టోన్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. అంటే నార్మల్ మిల్క్ అనమాట. ఈ రెండింటిని యాడ్ చేసుకొని నేను కస్టర్డ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాలు మొత్తాన్ని కడాయిలోకి వేసేసుకుందాం. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను కదా, దాంతో మన కస్టర్డ్కి వచ్చేసి మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. మీరు కావాలంటే 2 ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఒకటి ఫుల్ క్రీము, అలాగే ఇంకొకటి వచ్చేసి నార్మల్ తీసుకుంటున్నాను కదా. మీ ఇష్టం అనమాట. మీకు ఒకవేళ ప్యాకెట్ పాలు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు చిక్కటి గేదె పాలతో అయినా ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పక్కన మీగడ ఏదైతే ఉంటుందో అది కానీ ఈ పాలల్లోకి మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన కస్టర్డ్ అనేది మరింత క్రీమీగా తయారవుతుంది. పాలు ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. ఈ పంచదార ప్లేస్లో మీరు ఇంకా డెలీషియస్గా చేసుకోవాలంటే మనకు మిల్క్ మేడ్ దొరుకుతుంది కదా, దాన్ని కానీ వేసుకోవచ్చు. దాంతో మన కస్టర్డ్ అనేది మరింత క్రీమీగా అలాగే చాలా డెలీషియస్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. దీంతో మన కస్టర్డ్ అనేది మ్యాంగో ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 3 స్పూన్లు అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని లమ్స్ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసేసి పక్కకు పెట్టుకోండి. మీకు మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే మీరు రెగ్యులర్గా దొరికే వెనీలా ఫ్లేవర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మ్యాంగో ఫ్లేవర్ని యాడ్ చేసుకోవడం వల్ల మన కస్టర్డ్కి మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని ఆల్రెడీ బాయిల్ అవుతున్న పాలల్లోకి యాడ్ చేసేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇంకాస్త కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చే వరకు బాయిల్ అవ్వనిద్దాం. చూసారు కదా, మన కస్టర్డ్కి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, కన్సిస్టెన్సీ కానీ చాలా చక్కగా క్రీమీగా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్చర్ని ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో ఫుల్గా నింపుకోకుండా ఒక 1/4 వంతు వరకు తీసుకున్న తర్వాత దీంట్లో ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ, అలాగే పొమోగ్రనేట్, యాపిల్, కివి, బనానా తీసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే మీరు వాటిని కానీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక్కొక్కటిగా పైనుంచి డెకరేట్ చేసి తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా యాపిల్ ముక్కలు యాడ్ చేసుకున్న, ఆ పైన బనానా ముక్కలు, దానిపైన కివి, దానిపై నుంచి స్ట్రాబెర్రీస్, లాస్ట్గా ఇప్పుడు పొమోగ్రనేట్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. పొమోగ్రనేట్స్ ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకున్నామంటే దానికి ఉండే కలర్ వల్ల మన ఏ డిష్ అయినా సరే చాలా చూడ్డానికి కంటికి ఇంపుగా అలాగే డెలిషియస్గాను వస్తుంది. ఈ ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేసుకున్నా కదా, మీరు సేమ్ టు సేమ్ ఇవే యాడ్ చేయాలని ఏమీ లేదనమాట. మీ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, గ్రేప్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమో అవన్నీ కానీ యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కానీ నేను మళ్ళీ అన్ని ఫ్రూట్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఫైనలీ మన హెల్దీ అండ్ టేస్టీ డెజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడగానే తినాలనిపిస్తుంది ఎవరికైనా కానీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ని అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత డెలిషియస్గా ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇచ్చి చూడండి. వాళ్ళు చాలా అంటే చాలా లైక్ చేస్తారు. నేనైతే ఈ డెజర్ట్ని మా ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు ప్రిపేర్ చేశానన్నమాట. అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది. అడిగి మరీ 2-3 బౌల్స్ తిన్నారు. అంత డెలిషియస్గా వచ్చింది. మీ ఇంట్లో కానీ ఏమన్నా గెట్ టుగెదర్ పార్టీస్ అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి. తిన్న వాళ్ళందరూ కానీ మీ రెసిపీ కనుక్కొని వెళ్ళి మరీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత డెలిషియస్గా వస్తుంది. ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ డెజర్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.